పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నేను పేరుతో పిలవడం వల్ల ఈ పక్కన టీం హర్ట్ అయిందంట, అందుకని క్యారెక్టర్ తీసేశారు. ఇంకా గొప్ప విషయం చెప్తా, ఒక డైరెక్టర్ ఒక సినిమాలో కమిట్ అయిన తర్వాత ఒక డైరెక్టర్ ఫాదర్ అక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అతను బోర్డు వేసుకోలేదుగా నేను డైరెక్టర్ ఫాదర్ని అని. మనం వెళ్ళాము, నార్మల్గానే ఉన్నాం, ఆ పక్కన నుంచి ఉన్నాం. మనం ఆయన సిగరెట్ తాగుతున్నాడు, నేను సిగరెట్ తాగుతున్నాను. ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఫాదర్ అని మనం తెలిస్తే మనం రెస్పెక్ట్ ఇచ్చి అయ్యో సారీ అంకుల్ అని మనం అటు వెళ్ళిపోతాం, లేదా అసలు అటు సైడే వెళ్ళాం. నా పక్కన నుంచి సిగరెట్ తాగాడు ఈడేం ఆర్టిస్ట్ అని క్యారెక్టర్ని తీసేస్తాడు ఎవడైనా. జరిగింది పెద్ద సినిమా ఇది పెద్ద. ఇలా చాలా జరిగాయి, నా ఒక్కడికి కాదు, ప్రతి ఆర్టిస్ట్కి జరుగుతాయి. ఇంకా ఏంటంటే భజన కొట్టినంతసేపు నువ్వు ఎన్ని లంగా లఫూట్ పనులు చేసినా యు ఆర్ గ్రేట్. భజన కొట్టకపోయి నువ్వు ఒక్క మంచి పని చేసినా అది వాడికి నచ్చలేదు అనుకోరా, నీ అంత గలీజ్గా ఇంకోలేడు. ఇది ఆర్టిస్ట్ లైఫ్. ఓకే, మూడోది ఏంటంటే అసలు నువ్వు ఎలా ఉండాలంటే ఇక మీరే దిక్కబ్బా, ఇక మీ వల్లే పుట్టుక నాది, నా జీవితం మీ వల్ల నడుస్తుంది అంతే. ఇక అసలు నేను నేల వేస్ట్ నీ నేల. మీరు నన్ను వజ్రంగా తయారు ఈ సినిమాతోటి డైరెక్ట్గా, ఈ సినిమాలో క్యారెక్టర్ మీరు ఇవ్వడం వల్లే డైరెక్ట్ నంది ఆస్కర్కి వెళ్ళిపోతాను అన్నట్టుగా డైరెక్టర్తో బిహేవ్ చేయాలి, అప్పుడు నీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ పడుతుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్ని చూసేవారా ఆర్టిస్టులకి అవకాశాలు చూసి ఇవ్వరా అనే క్వశ్చన్ తప్పు అంటున్నా. ఇప్పుడు బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఆయనకంటే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయే టైంకి ఆయన వచ్చారు. ఆయన తర్వాత చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. ఈయన రన్నింగ్లో ఉన్నారు కాబట్టి ఈయన గ్యాప్ ఇచ్చినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు హైలైట్ అయిపోయారు, రైట్. మళ్ళీ ఆయన ఫామ్లోకి వచ్చారు, మళ్ళీ నడుస్తుంది. అట్లంటే పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పాతోడు అనట్లే, నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయింది, దాంట్లో తిప్పి కొడితే 6 ఏళ్ళు పనిచేసి ఉంటాయి ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా, అంతే. మిగతా అంతా జబర్దస్తే. సో ఇప్పుడు ఏమైందంటే మనం మనని చూసే, ఇప్పుడు అందరూ నన్ను చంటన్నా అని పిలిస్తే అది ప్రేమ, వాడికి నా మీద ఉన్న ప్రేమ. చంటన్నా అని పిలవడం వాడి బాధ్యత. వాడు ఏం ఫీల్ అవుతాడు, వాడికంటే నేను పెద్దోడిని, నేను ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు అని పిలుస్తా, నాకంటే చిన్నోడైతే. నాకంటే పెద్దోడు నేను ఎరా అని ఎలా పిలుస్తా కదా. ఆ ప్రేమ అభిమానాన్ని వాళ్ళు నన్ను చంటన్నా అని పిలుస్తుంటే పక్కోడికి ఏమనిపిస్తుంది అంటే వీడు చంటి కొంచెం పెద్దోడే అన్న రెస్పెక్ట్ ఇచ్చి వీడు చంటన్నానే పిలవడం మొదలెడతాడు. అలా ఇప్పుడు అతను చంటన్నా అని పిలిచి ఇతను చంటన్నా అని పిలిచి ఇతను చంటన్నా అని పిలిస్తే అందరూ నన్ను చంటన్నా అని ఎలా పిలుస్తున్నారో అలానే ఒకడు వెళ్ళి ఒక ఆఫీస్లో చంటి టైంకి రాడంట కదా, చంటికి ఈగో ఉందంట కదా అనేది ఒకటి ప్రాసెస్ పెడితే వాడి కిందోడు వీడిని సపోర్ట్ చేయాలి, ఎందుకంటే తప్పదు. వీడు చెప్పిన మాట సై అనాలి. ఈ సై అనే మాటకి అంట కదా అన్న వ్యక్తి నాతోటి పనిచేయలే, ఈ పక్కన సై అంటున్న మాటోడు నాతోటి పనిచేయలే. పోనీ నాకు క్యారెక్టర్ ఇద్దామనుకున్న డైరెక్టర్ ఉన్నాడు చూసావా, అతనికి నా గురించి తెలియదు. వీళ్ళు ముగ్గురు చెప్పడం వల్ల ఆ డైరెక్టర్ ఇవ్వాలనే ఇది కూడా పోయిందిగా. అలా ఎన్ని సినిమాలు పోయి ఉంటాయి నాకు. అందుకే నన్ను ఇండస్ట్రీ ఆపేసి జబర్దస్త్కి మళ్ళీ వెళ్ళడానికి కారణం అంటే ఒకనొక టైంలో ఇలా నడుస్తుంది, సినిమాల్లోకి వెళ్ళావు, మంచి నడుస్తుంది, సడన్గా సినిమాలు ఆపేసి మళ్ళీ జబర్దస్త్ వైపు తిరిగావు. అదే చెప్తున్నా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం అబ్బాయి, అడగడం మన బాధ్యత, లిటరల్గా అడుక్కోవడం మన బాధ్యత. అడిగాము, ఇస్తాను అని వాళ్ళు చెప్పంగానే మనం జబర్దస్త్ మానేసి లేదంటే డైలీ నడిచే రొటీన్ వచ్చే ఖర్చులు మానేసుకొని ఇంట్లో కూర్చోలేంగా. ఇప్పుడు అది నడుస్తుంది కాబట్టి కొంచెం జనాల్లో కనబడుతున్నాం కాబట్టి మనం ఇంకా గుర్తుపెట్టుకుంటారు. ఆ చనువుతోటి మనం ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు అది లేక ఈ సినిమాలే వస్తున్నాయని కూర్చుంటే ఈ సినిమా రాకపోతే అలా రాలేదుగా.
అందరూ ఏమనుకుంటారు, జబర్దస్త్ నడుస్తాం కదా బాగానే సంపాదించుకుంటున్నాడు అంటారు. కానీ జబర్దస్త్లో ఎంత సంపాదిస్తున్నాడు అనేది టీం లీడర్లకి మాత్రమే తెలుసు. వాడికి వచ్చే పేమెంట్ ఎంత, వాడు ఇచ్చే పేమెంట్ ఎంత. చూసేవాడు ఏమనుకుంటాడు, ఏంటి కారులో తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ కారు కొనడం చాలా ఈజీ, ఈఎంఐలు కట్టద్దు. ఇల్లు కొనడం చాలా ఈజీ. అంతేగాని ఇప్పుడు ఆ జబర్దస్త్ వస్తుంది కదా అని చెప్పి లైఫ్ని రోడ్డు అలానే బండి మీద వెళ్తూ బతకలేంగా. కొంచెం ఏజ్ పెరిగి మన ఇమేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాని తగ్గట్టు మనం మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ కోసమే ఆర్టిస్ట్ సగం జీవితం శంకరాగిపోయేది. కాదని ఇప్పుడు జబర్దస్త్ మళ్ళీ వెళ్ళే ఆలోచన కానీ లేదు, అవకాశం వచ్చినా లేదు వద్దన్నారు నన్ను. ఎందుకు వద్దన్నారు? ఎందుకు వద్దన్నా తెలియదు నాకు కూడా. నాకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే ఎవడైనా నన్ను వద్దు అని అంటే ఎందుకు అని నేను అడగను. అది ఎవరు ఎట్లయినా రాసుకొని దాన్ని. ఒకడు ఈగో అంటాడు, ఒకడు పొగరంటాడు, ఒకడు నానా విధాలు మాట్లాడతారు. నేనేమంటానంటే సెల్ఫ్